హరే కృష్ణ. ప్రేక్షక మహాశయులందరికీ ప్రణామాలు. ఈరోజు మనము కర్మ గురించి కాస్త తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము. ఎప్పుడైతే యొక్క కురుక్షేత్ర సంగ్రామం అయిపోయిందో అప్పుడు శ్రీకృష్ణ భగవాన్ల వారు పాండవులతో కలిసి హస్తినాపురానికి విచ్చేశారు. అక్కడ గాంధారి మరియు ధృతరాష్ట్రుల వారు కూడా వచ్చి కుదేలైపోయారు. వారి 100 మంది పుత్రులు చనిపోయారు. శోకతప్తులై ఏడుస్తూ చింతామగ్నులై కృష్ణ భగవాన్ల వారి వద్దకు వచ్చి ప్రార్థిస్తూ ఉన్నారు. అక్కడ ఆయన అడిగారు, శ్రీకృష్ణ భగవాన్ల వారికి ఈ విధంగా చెప్పారనమాట. స్వామి, మీరు సాక్షాత్తు నారాయణులు, అవతార స్వరూపులు, మీకు తెలియంది ఏమీ లేదు. కానీ మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. జీవితంలో ఎన్నో బాధలు అనుభవించాను, నాకు రాజ్యం దక్కలేదు గుడ్డివాడిని అవ్వడం చేత. నా 100 మంది పుత్రులు జీవించి ఉన్నప్పుడు నాకు చాలా ఇబ్బందులు పెట్టారు, మాట ఎప్పుడూ వినలేదు. చివరికి నా కళ్ళ ముందు ఇలా చనిపోయి నన్ను ఇంకా బాధ పెడుతూ ఉన్నారు. కాబట్టి ఒక్కసారి ఒక ప్రశ్న అడగాలనుకుంటూ ఉన్నాను. ఎందుకు నాకు ఇంతటి దుఃఖం అనేది కలుగుతోంది, ఎందుకు ఇంతటి అన్యాయం అనేది కలుగుతోంది, స్వామి దీనికి సమాధానం ఇవ్వండి అని ఆయన ప్రార్థించారు. అప్పుడు శ్రీకృష్ణ భగవాన్ల వారు చిరుమందహాసంతో చెప్పారనమాట. మామ, గత 100 జన్మల్లో నీవు అన్ని పుణ్యకర్మలు ఆచరించావు, కానీ దానికి ముందు జన్మలో నీవు ఒక క్రూరుడైన రాజువి. నీవు అడవిలో వేటకు వెళ్ళావు. అక్కడ సరస్సులో క్రీడిస్తున్న 2 హంసలను చూసి అసూయతో కళ్ళు కుట్టి వాటి కళ్ళు గుడ్డు పీకేశావు. ఆ విధంగా అవి చిత్రవదన అనుభవించాయి. అంతేకాకుండా వాటి యొక్క 100 పిల్లలు, ఇంకా చిన్న హంసలు ఉన్నాయి 100, వాటిని అన్నిటిని కూడా మంటల్లో వేసి కాల్చి చంపావు. ఇదంతా కూడా చాలా క్రూరంగా నువ్వు చేశావు. మరి ఏం జరిగింది? 100 జన్మల తర్వాతకి మళ్ళీ ఇప్పుడు నీ కళ్ళ ముందే నీ 100 మంది పిల్లలు చనిపోయి నీవు కూడా హంస జంట లాగానే చిత్రవదన ఇప్పుడు అనుభవిస్తూ ఉన్నావు. దీన్ని కర్మ అంటారు అని శ్రీకృష్ణ భగవాన్ల వారు సెలవిచ్చారు. అప్పుడు ధృతరాష్ట్రుల వారు మళ్ళీ అడిగారు, స్వామి, మీరు చెప్పింది బాగానే ఉంది. నేను 100 హంస పిల్లలను చంపాను, హంస జంటను క్రూరంగా వేధించాను, కాబట్టి నాకు ఆ కర్మ కలిగింది, నేను ఒప్పుకుంటాను. కానీ 100 జన్మలు ఎందుకు ఆలస్యం చేశారు? వెంటనే నాకు కర్మ ఇవ్వచ్చు కదా. అప్పుడు కృష్ణ భగవాన్ల వారు మళ్ళీ నవ్వి చెప్పారు, మామ, నీవు ఆ కర్మను పొంది బాధపడాలి అంటే నీకు 100 మంది పుత్రులు సంతానంగా కలగాలి. మరి 100 మంది పుత్రులు సంతానంగా కలగాలి అంటే నీకు అంతటి పుణ్యకర్మ అనేది ఉండాలి. నీవు గత 100 జన్మల్లో ఆ పుణ్యకర్మ కలగడానికి 100 జన్మలు పట్టింది. ఇప్పుడు నీకు ఎప్పుడైతే 100 మంది పుత్రులు కలిగారో వెంటనే వారిని అందరినీ నీ కళ్ళ ముందే చంపి నీకు ఆ కర్మను ఇవ్వడానికి ప్రకృతికి ఇంతటి సమయం పట్టింది అని కృష్ణ భగవాన్ల వారు సెలవు. ఈ విధంగా మీరందరూ కూడా అర్థం చేసుకోండి. మనం చేసే ప్రతి పని కూడా మనకు మళ్ళీ తిరిగి మన జీవితంలోకి వస్తుంది. మంచైనా చెడైనా, మంచి చేస్తే ఆనందం కలుగుతుంది, చెడు చేస్తే దుఃఖం కలుగుతుంది, ధృతరాష్ట్రుల వారిలాగా. ఈ విధంగా మీరు చేసే ముందు ఒకసారి గుర్తు పెట్టుకోండి. మీరు ఏం చేస్తున్నారో 2 సార్లు ఆలోచించి చేయండి. ఈ మన ఆయుర్వేదంలో కూడా ఒక చక్కటి శ్లోకం వస్తుంది, పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ బాధితం. అంటే పూర్వజన్మలో చేసిన పాపాలు మన ఈ జన్మలో వ్యాధి రూపంలో బాధిస్తాయి అని. అదేవిధంగా చాలామంది కోర్టు కేసుల్లో చిక్కుకుంటారు, ఇంకా ఎన్నో ఇబ్బందుల్లో ఉంటారు. అందరూ కూడా గత జన్మలో పాపాలు చేసిన వారే. వారందరికీ ప్రకృతి ఈ జన్మలో దుఃఖాన్నిచ్చి శిక్షిస్తోంది. ఇది ఈ ప్రకృతి యొక్క చట్టాలు అనేవి చాలా దారుణంగా ఉంటాయి. కాబట్టి మనందరం కూడా కర్మ అనేదాన్ని గుర్తుపెట్టుకొని చేసే పని 2-3 సార్లు ఆలోచించుకొని చేస్తే బాగుంటుంది అన్నమాట. దీని గురించిన ప్రశ్నలు ఏమైనా ఉంటే కామెంట్లో రాయండి. హరే కృష్ణ. ధన్యవాదాలు.